ఇక మెదక్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన మెదక్ జిల్లా అభివృద్ధిపై రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు మాట్లాడారని విమర్శించారు. 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక అహంకారంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు. కాయగొరుకుడు మాటలు మాట్లాడి తప్ప ఒక్కటన్నా మెదక్కు పనికొచ్చే మాట మాట్లాడలేదు. ఆయన నిలబడ్డ మెదక్ రామ్దాస్ చౌరస్తానే కేసీఆర్ మెదక్ ఏం చేసిండో అని చెప్పడానికి ఒక సాక్ష్యం. నీ కాంగ్రెస్ హయాంలో రామ్దాస్ చౌరస్తా ఎట్లుండే, ఇవాళ రామ్దాస్ చౌరస్తా ఎట్లున్నది? నువ్వు నామినేషన్ చేసిన కలెక్టరేట్ ఎక్కడిది? అసలు మెదక్ జిల్లా ఎవరు చేసిండ్రు? నువ్వు నామినేషన్ చేసిన ఆ కలెక్టరేట్ బిల్డింగ్ ఎవరు కట్టిండ్రు మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. కనబట్టలేదా? ఇందిరాగాంధీ గారు మెదక్ను జిల్లా చేస్తా అని నీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే మెదక్ జిల్లా అనే కళను, దశాబ్దాల కళను నిజం చేసింది కేసీఆర్. ఆ జిల్లా అయింది కనుకనే నువ్వు ఇలా నామినేషన్ వేయడానికి మెదక్ వచ్చినావు. జిల్లా కాకపోతే ఈ నామినేషన్ సంగారెడ్డిలో పడుతుండే. మెదక్ జిల్లా కాకముందు ఏడేసిన నామినేషన్ సంగారెడ్డిలో వేస్తుండే. కేసీఆర్ మెదక్ జిల్లా చేసిండు కనుక, ఈడ కలెక్టరేట్ కట్టిండు కనుక నువ్వు నామినేషన్ వేయడానికి మెదక్ వచ్చినావు. అంటే నిన్ను మెదక్కు రప్పించిన ఘనత కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. నువ్వు నామినేషన్ చేసిన కలెక్టరేట్ బిల్డింగు కళ్ళు సరిపోయినంత అద్భుతమైన భవనం కట్టిండు కదా. అన్ని జిల్లా ఆఫీసర్ల సముదాయాన్ని మెదక్కు తెచ్చి మెదక్ ప్రజలు సంగారెడ్డికి వెళ్లకుండా మెదక్ ప్రజల కష్టాలను తెచ్చింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కాదా? అసెంబ్లీ ఎన్నికల్లో 100 రోజుల్లో మీరు చేస్తామన్న హామీలు ఏమైనాయి అని ఇలా ప్రజలు అడుగుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. గది అడుగుతా నువ్వేమంటావు? ఉరికిస్తా, బొద్ద పెడతా. ఇదేనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది? చేతనైతే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీల మీద సమాధానం చెప్పు. నువ్వు ఏమన్నావు? ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పినావా లేదా? వీడియో చూపించమంటావా? మాట తప్పినవు. ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పు ఫస్ట్. నువ్వు 9 తారీఖు చేస్తా అని చేయలేదు, 100 రోజుల్లో చేస్తా అని చేయలేదు. ఇప్పుడు కొత్త నయా నాటకం ఆడుతున్నావు. ముందు క్షమాపణ చెప్పు. నేను అబద్ధం ఆడినా, 100 రోజుల్లో చేస్తా అని చేయలేకపోయినా అని తెలంగాణ సమాజానికి, రైతాంగానికి క్షమాపణ చెప్పు ఫస్ట్. అసలు నువ్వు మాట మీద నిలబడతావా? కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. వెనకట తీసుకున్నావా? మాట తప్పడం నీ నైజం, అబద్ధాలు మాట్లాడడం నీ నైజం. ఏ రోజు మాట మీద నిలబడ్డావు నువ్వు? వెంకటరామరెడ్డి గారిని పట్టుకొని ఎక్కడి నుంచో వచ్చిండు అంటాడు. నిన్ను కొడంగల్ ఓడగొడితే నువ్వు వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేయలే? మరి నువ్వు ఎక్కడి నుంచో కొడంగల్కి వెళ్ళొచ్చి మల్కాజ్గిరిలో నువ్వు చేయొచ్చు. కానీ ఇవాళ వెంకటరామరెడ్డి ఈ జిల్లాలో 20 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిండు. ఈ నియోజకవర్గ ఓటర్. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులు పటాన్ చెరువులో మా అభ్యర్థి మహిపాల్ రెడ్డి గారికి ఓటేసిండు. ఆయన ఈ నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ నియోజకవర్గ ఓటర్. నువ్వు కొడంగల్కి వచ్చి నువ్వు మాత్రం మల్కాజ్గిరిలో చేయొచ్చు. కానీ ఇక్కడ ఉండే వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తే నీకు తప్పు గరబడ్డాది. అబద్ధాలు ఆడిని అతికేటట్టు ఆడాలి. ఇక దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుండు రుణమాఫీ చేయమంటే. నువ్వు 100 రోజులు నీ టైం దొరకలేదా? 100 రోజులు చేయకుండా ఎగబెట్టినాడు. నువ్వు రేపు ఎగబెట్టవని గ్యారెంటీ ఏంది? రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడగొడితేనే రుణమాఫీ అవుతుంది. ఆయన ఏం దిగిపోడు కదా ఓడిపోతే. రాహుల్ గాంధీ ఏం ప్రధానమంత్రి అయ్యేది లేదు, రేవంత్ రెడ్డి ఏం దిగిపోయేది లేదు. ఈడ ఓడగొడితేనే, రేపు సురుకు పెడితేనే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కనుక అప్పుడు నువ్వు కళ్ళు తెరిచే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అహంకారం నెత్తికెక్కింది. కాంగ్రెస్ వాళ్ళకు, మంత్రులకు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అహంకారం నెత్తికెక్కి విర్రవీగుతున్నారు. ఇవాళ ఆ అహంకారాన్ని దించాలి.